స్వామి మొహం చూడండి ముమ్మూర్తుల పార్వతీదేవి మొహం. తల్లి పోలికలతో పుట్టాడు. అందుకే మన వాళ్ళు అంటుంటారు చూసారు, తల్లి పోలికలతో పుట్టావురా నువ్వెంత అదృష్టవంతుడివో, తండ్రి పొలుగుతో పుట్టావే నువ్వెంత అదృష్టవంతుడో అలా నాన్నపిల్లలు అంటూ ఉంటారు. ఓహో! అక్కడ నానుడే అయితే. కదండి! తల్లి పోలికలో ముమ్మూర్తుల సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. కుమార సంభవం జరిగిందని మనం ఒకసారి మాట్లాడుకో. స్కందోత్పత్తి జరిగినప్పుడు ఈ ఉత్పత్తి అమ్మవారి గర్భంలోకి వెళ్లకుండా కింద పడిపోయింది కదా! అమ్మవారి గర్భంలోకి వెళ్ళలేదు కదా! అవును. కాబట్టి సంపూర్ణమైనటువంటి గర్భాన్ని మొయ్యలేదు కనుక ఇక్కడ శివకుమార సంభవంలో కాస్త అక్కడ ఒక చిన్న ఒక మెలిక పడిందనమాట. అమ్మవారి గర్భాన పుట్టలేదు. అమ్మవారి ప్రేరణ చేత పుట్టాడు అక్కడ. కానీ శక్తి అంశం ఇందులో కలవలేదు. శివమిల్లామలి శక్తి ఇల్లై, శక్తి ఇల్లామలి శివమిల్లై అని తమిళంలో ఒక పదం ఉంటుంది. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. అర్ధనారీశ్వరం. కాబట్టి శివకుమార సంభవంలో అయ్యవారి యొక్క శక్తి ఎప్పుడైతే ఉందో అమ్మవారి యొక్క శక్తి కూడా ఇతనిలో కలిసినప్పుడు అతను పూర్తిగా శక్తిపుత్రుడు అవుతాడు, పూర్తిగా శివపుత్రుడు అవుతాడు.